నిన్న వెస్ట్ బెంగాల్లో ఫేజ్ 2 ఓటింగ్ జరిగింది. ఫేజ్ 2లో కూడా 93% ఓటు వేయడానికి వచ్చారు. రికార్డు సృష్టించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి. యూజువల్లీ ఎగ్జిట్ పోల్స్ను నమ్మడానికి లేదు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్స్ రాంగ్ అయ్యాయి. అయితే నిన్న వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను చూసుకుంటే ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం బీజేపీకు 143 సీట్స్, టీఎంసీకు 142 సీట్స్, కాంగ్రెస్కు 9 సీట్స్ వచ్చాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం టీఎంసీకు 130 to 140, బీజేపీకు 150 to 160 సీట్స్ వచ్చాయి. పీపుల్ పల్స్ ప్రకారం అండ్ జన్మా పోల్స్ ప్రకారం టీఎంసీకు 190 to 200 సీట్స్ వచ్చాయి, బీజేపీకు 80 to 90 సీట్స్ వచ్చాయి. బేసికల్లీ చాలా వరకు పోల్స్ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది హంగ్ ఏర్పడొచ్చు అంటున్నారు. 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీఎంసీ ఈసారి గెలుస్తుంది అని చెబుతున్నారు. మే 4th అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి. మే 4th రోజు చాలా పెద్ద మ్యాచ్ జరగనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీకు 215 సీట్స్ వచ్చాయి, ప్రభుత్వాన్ని స్థాపించారు. ఈ 215 సీట్స్లో 84 సీట్స్ అంటే 45% సీట్స్ ఈ 4 డిస్ట్రిక్ట్స్లో వచ్చాయి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ పేరు సౌత్ 24 పరగన. టోటల్ 31 సీట్స్లో 30 సీట్స్ టీఎంసీకి వచ్చాయి. నార్త్ 24 పరగన, ఇక్కడ 33 సీట్స్ ఉంటే 28 సీట్స్ దీదీకి వచ్చాయి. దీదీ బ్యాస్టియన్ అన్న కోల్కతా డిస్ట్రిక్ట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ డిస్ట్రిక్ట్లో 11 out of 11 దీదీ కొట్టింది. పూర్వ బర్ధమాన్ డిస్ట్రిక్ట్లో 16 సీట్స్లో 15 సీట్స్ దీదీకి వచ్చాయి. టోటల్ 91 సీట్స్లో 84 సీట్స్ టీఎంసీ గెలుచుకుంది. సో 2021లో ఈ 4 డిస్ట్రిక్ట్స్ గేమ్ చేంజర్గా మారాయి కాబట్టే దీదీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఫేజ్ 2లో ఈ 4 డిస్ట్రిక్ట్స్లోనే ఎన్నికలను నిర్వహించారు. ఈ 4 డిస్ట్రిక్ట్స్ను ఎందుకు ఫేజ్ 2లో పెట్టారు అంటే ఇక్కడ టీఎంసీ గూండాల యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇక్కడే జహంగీర్ ఖాన్ వంటి గూండాలు ఉన్నారు. ఇక్కడే టీఎంసీ ఎంతో డబ్బును ఖర్చు పెడుతుంది. ఇక్కడ చాలా వరకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. అండ్ నార్త్ సౌత్ 24 పరగనా అనేది బంగ్లాదేశ్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఆపరేట్ అవుతున్నారు. ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఉన్న 91 సీట్స్లో దీదీకు 35 సీట్స్ అండ్ బిలో వచ్చిందా దీదీ ఓడిపోతుంది. మ్యాజిక్ నంబర్ 35. టీఎంసీను 35 సీట్స్కు ఆల్అవుట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ దీదీకు 35+ సీట్స్ వచ్చినా 40-50 వచ్చినా కూడా దీదీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది లేదా హంగ్ అయినా ఏర్పడుతుంది. అందుకే ఈ 4 డిస్ట్రిక్ట్స్ పైనే కాన్సన్ట్రేట్ చేశారు. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లను, అజయ్ పాల్ శర్మను ఈ 4 డిస్ట్రిక్ట్స్లోనే డిప్లాయ్ చేశారు. దీదీ సౌత్ అండ్ నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్లో ఉన్న 95% ముస్లిం ఓట్స్ను కన్సాలిడేట్ చేసింది. అంటే కళ్ళు మోసుకొని ఈ 35% మంది దీదీకే ఓటు వేస్తారు. మిగతా 75% మందిని బెదిరిస్తున్నారు. ఈ 75% మందిలో హిందువులు, క్రైస్తవులు, మైనారిటీస్, ఇల్లీగల్స్ ఇలా చాలామంది ఉన్నారు. నంబర్ 1 టీఎంసీ గుండాలు పోలింగ్ బూత్ బయట నిలబడి ఓటర్స్ను ఇంటిమేట్ చేస్తున్నారు. సిఏఏ, ఎస్ఐఆర్ తీసుకొచ్చి మీ సిటిజన్షిప్ను లాక్కుంటారు అని చెప్పి ప్రజల్లో భయాన్ని నింపుతున్నారు. టీఎంసీ గెలిస్తే ఇల్లీగల్స్ అందరూ హ్యాపీగా ఇక్కడే ఉండవచ్చు అని చెప్పి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఎన్నికల్లో నిలబడిన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ క్యాండిడేట్స్పై దాడులు చేస్తున్నారు. మొన్న అజయ్ పాల్ శర్మ ఫాల్దా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న జహంగీర్ ఖాన్ ఇంటికి వెళ్ళి మరి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు కదా. వార్నింగ్ ఇచ్చినా కూడా నిన్న ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీలోని ఒక బూత్లో ఈవీఎంలో బీజేపీ గుర్తుపై టేప్ వేశారు. అంటే బీజేపీ గుర్తును ఎవ్వరూ చూడకుండా చేశారు. అంటే 2021 ఎన్నికల్లో 50% ఉమెన్ ఓట్స్ మమతా బెనర్జీకి వెళ్తే 35% ఉమెన్ ఓట్స్ బీజేపీ పార్టీకి వెళ్ళింది. ఈసారి బీజేపీ పార్టీ ఏం చేసింది, ప్రతి ఒక్క ఆడవారికి ఎవ్రీ ఉమెన్ ప్రతి నెల 3,000 ఇస్తామని చెప్పి ప్రకటించింది. టీఎంసీ పార్టీ 1,500 మాత్రమే ఇస్తోంది. వీళ్ళు డబుల్ చేశారు అనమాట. దీనివల్ల ఉమెన్ ఓటర్స్ అందరూ పెద్ద ఎత్తున బీజేపీకి ఓటు వేశారు అని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకు మంచి మెజారిటీ ఇస్తున్నారు. సెకండ్ ఇష్యూ ఏంటి అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. చాలామంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా భారత్లో చొరబడుతున్నారు అని చెప్పి దీనివల్ల ప్రతి 100 మంది వెస్ట్ బెంగాలీస్లో 10 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకంగా ఉన్నారు. థర్డ్ ఇష్యూ విమెన్స్ సేఫ్టీ. ఆర్జికార్ మెడికల్ హాస్పిటల్లో అమ్మాయిలపై అత్యాచారం. ఈవెన్ మెడికల్ కాలేజెస్లో రాత్రి 9 గంటల తర్వాత అమ్మాయిలు బయటికి రాకూడదు అని చెప్పి ఈవెన్ మమతా దీదీ ఏమనింది, వెస్ట్ బెంగాల్లో ఉన్న అమ్మాయిలు రాత్రిపూట బయటకు తిరగకూడదు అని చెప్పింది. ఉమెన్స్ సేఫ్టీ వెస్ట్ బెంగాల్లో చాలా చండాలంగా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఉమెన్ సేఫ్టీ విషయంలో ప్రతి 100 మంది అమ్మాయిల్లో 10 మంది బీజేపీకి ఓటు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అత్యాచారం కాబడి చనిపోయిన
ఆ అమ్మాయి యొక్క తల్లిగారికి బీజేపీ టికెట్ ఇచ్చింది అండ్ ఆ తల్లిగారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి అండ్ ఆ తల్లిగారు ఏమంటారు అంటే మమతా బెనర్జీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళను దాచిపెడుతోంది, సాక్ష్యాలను తారుమారు చేసింది, సాక్ష్యాలను ధ్వంసం చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. డీలిమిటేషన్ బిల్, వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డీలిమిటేషన్ బిల్ ను ప్రపోజ్ చేశారు అండ్ ఆ బిల్లో ఉమెన్ రిజర్వేషన్ కూడా పెట్టారు అండ్ ఈ బిల్ కు అగేన్స్ట్ గా టీఎంసీ పార్టీ ఎంపీలు ఓటు వేశారు. అండ్ ఈ పాయింట్ పట్టుకొని బీజేపీ పార్టీ ఏమని ప్రచారం చేసింది అంటే మమతా బెనర్జీకు అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు, మేము ప్రపోజ్ చేసిన బిల్ను మమతా బెనర్జీ రిజెక్ట్ చేసింది అని చెప్పి మమతా బెనర్జీకు అగేన్స్ట్ గా ముఖ్యంగా అమ్మాయిలను వ్యతిరేకుల్ని చేశారు అనమాట. 50 or 60% ఉమెన్ ఓట్స్ పడ్డాయి అనుకోండి, బీజేపీ గెలుస్తుంది. ఫోర్త్ ఇష్యూ వీళ్ళు తీసుకొని వచ్చింది అంటే రిలీజియస్ కన్వర్షన్ అనమాట. మాల్దా ముర్షిదాబాద్లో పెద్ద ఎత్తున రిలీజియస్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు ఈ పాయింట్ ఒక ఇష్యూగా చేసి ప్రచారం చేశారు అనమాట. ప్రతి 100 మందిలో 5 నుండి 10 మంది రిలీజియస్ కన్వర్షన్ కు అగేన్స్ట్ గా ఉన్నారు. బీజేపీ ఎన్నికల ముందు పెట్టిన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే కరప్షన్. మమతా బెనర్జీ ఎస్ఎస్సి స్కామ్ చేసింది. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర 5 to 15 lakhs తీసుకొని టీచర్స్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కరికి జాబ్ ఇప్పిలేదు. కోల్ మైనింగ్స్ ఇల్లీగల్ మైనింగ్ చేసింది, చిట్ ఫండ్ స్కామ్ చేసింది. ఈ విధంగా ఎన్నో కరప్షన్ ఛార్జెస్ దీదీపై ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఏమంటారు అంటే దీదీ యొక్క బంధువులకు మాత్రమే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ దక్కుతాయి అంటారు. వెస్ట్ బెంగాల్ మొత్తంలో దీదీ గూండా ట్యాక్స్ను పెట్టింది అంటారు. 1947లో వెస్ట్ బెంగాల్ అనేది ఇండియాలోనే 3rd రిచెస్ట్ స్టేట్. ఇండియన్ జీడిపికు నంబర్ 1 పొజిషన్లో వెస్ట్ బెంగాల్ కాంట్రిబ్యూట్ చేసేది. వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1గా ఉండేది. ఇది ఎప్పుడు 1947లో. కమ్యూనిస్టు పార్టీ నాయకులు మమతా దీని యొక్క పాలనలో వెస్ట్ బెంగాల్లో ఉన్న దాదాపు 20,000 ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ కంపెనీస్ అన్ని రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అండ్ మమతా దీదీ వల్ల వెస్ట్ బెంగాల్ ఇప్పుడు అంటే 2026లో ఇండియా యొక్క రిచెస్ట్ స్టేట్లో 24th పొజిషన్లో ఉంది. అంటే నంబర్ 2 పొజిషన్ నుండి 24th పొజిషన్కు వెళ్ళిపోయింది. వెస్ట్ బెంగాల్లో 15 నుండి 2,000 కంపెనీస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు లంచాలు ఇవ్వాలి, ప్రతి ఒక్క పర్మిషన్కు ఎంతో డబ్బును కట్టాలి అని చెప్పి వెస్టర్న్ కంపెనీస్ ఏవి కోల్కతా లేదా వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి సౌత్ రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయ్యాయి. 1947లో నంబర్ 1 స్టేట్గా ఉన్న వెస్ట్ బెంగాల్ అడుగున పడింది అని చెప్పి చాలామంది విమర్శించారు. నిలబడింది. ఈసారి ఎన్నికల్లో మమతా దీదీను టార్గెట్ చేయకుండా అభిషేక్ బెనర్జీ, మమతా అల్లుడు అభిషేక్ బెనర్జీ ఒక నెపో కిడ్ అని, దీదీ నెక్స్ట్ సీఎంగా అభిషేక్ బెనర్జీను ప్రకటిస్తోంది అని చెప్పి నెపోటిజం వైపు ప్రచారం చేస్తోంది బీజేపీ. ఎవరు గెలుస్తారు అనేది May 4th తెలుస్తుంది. ముఖ్యమైన పాయింట్, ఈ 4 డిస్ట్రిక్ట్స్లో దీదీ 35+ కొడితే టీఎంసీ గెలుస్తుంది, లేదు అంటే బీజేపీ 1 సైడ్ గెలుస్తుంది. ఒకవేళ దీదీ 4వసారి గెలిచింది అనుకోండి, వెస్ట్ బెంగాల్ను మరో బంగ్లాదేశ్గా మార్చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఎవరు గెలిచినా పర్వాలేదు, దీదీ మాత్రం గెలవకూడదు. May 4th రోజు మిగతా రాష్ట్రాల్లో కూడా రిజల్ట్స్ రానున్నాయి. నేను ఓన్లీ వెస్ట్ బెంగాల్నే కవర్ చేయడానికి కారణం, నిన్న అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈసారి ఇండియా ఒక ఈస్ట్ సైడ్ నుండి దాడి చేస్తామంటున్నాడు. అంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుండి లేదా వెస్ట్ బెంగాల్ గుండా దూరి దాడి చేస్తామని చెప్పి హెచ్చరించాడు. ఆసిఫ్ ఖవాజా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడు అంటే కోల్కతాను టార్గెట్ చేసి దాడి చేస్తామంటున్నాడు. కోల్కతాలో ఐసిస్ ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. మాల్దా ముర్షిదాబాద్ను మినీ పాకిస్తాన్ లాగా మార్చేశారు. ముర్షిదాబాద్లో 64% ముస్లిం పాపులేషన్ పెరిగింది. మాల్దాలో 52%. నార్త్ సౌత్ పర్గనాలో ఒకవేళ దీదీ 4th టర్మ్లో గెలిస్తే ఇక్కడ కూడా 50+ ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే డెమోగ్రఫిక్ చేంజెస్, రిలీజియస్ చేంజెస్ చేస్తున్నారు. ముర్షిదాబాద్లో షరియా చట్టాలను కూడా కొన్ని ఏరియాస్లో స్థాపించారంట. నెక్స్ట్ 2nd విడత పోలింగ్ దగ్గరకు వస్తే వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఇప్పటి వరకు 83% మాత్రమే ఓటింగ్ జరిగింది. 2nd ఫేజ్లో కూడా దాదాపు 95% ఎన్నికల్లో పాల్గొన్నారు, ఓట్స్ వేశారు. ఫేజ్ 2లో కోల్కతా, హౌరా, హూగ్లీ, సౌత్, నార్త్ 24 పర్గనా, నదియా, పూర్వ బర్ధమాన్లో ఎన్నికలను నిర్వహించారు. మమతా బెనర్జీ కోల్కతా డిస్టిక్లోని భవానీపూర్ కాన్స్టిట్యుయెన్సీలో నిలబడింది కదా. ఫేజ్ 2లో అబ్సల్యూట్ వార్ ఎందుకు జరుగుతోంది అంటే ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మమతాకు ఆపోజిట్గా బీజేపీ పార్టీ సీఎం క్యాండిడేట్ సువేందు అధికారి కూడా నిలబడ్డాడు. ఇక్కడ గెలిచిన వాళ్ళే నెక్స్ట్ సీఎం అవుతారు అనమాట.
మే 4th రోజు మీరు డైరెక్ట్ గా టీవీలో భవానీపూర్లో ఎవరు గెలుస్తారు అనేది చూడండి. మార్చి 2026లో సుబేందు అధికారి ఏమంటాడు అంటే, నేను మమతాకు ఆపోజిట్ గా నిలబడి గెలుస్తా, మమతాను ఓడిస్తా, అప్పుడే నేను సీఎం అవుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాదు 30,000 ఓట్ల మెజారిటీతో మమతా దీదీని ఓడిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు సుబేందు అధికారి. మమతా అల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ఉన్న డైమండ్ హార్బర్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా సెకండ్ ఫేజ్ లో ఓటింగ్ జరిగింది. డైమండ్ హార్బర్ లో ఈవీఎం టేపింగ్, టీఎంసీ గుండాల దాదాగిరికి చెక్ పెట్టడానికి నా లాస్ట్ వీడియోలో చెప్పా కదా. యోగి ఆదిత్యనాథ్ గారి రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే చాలా కావాల్సిన వ్యక్తి, యూపీ యొక్క ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మను డైమండ్ హార్బర్లో నిన్న డిప్లాయ్ చేశారు. ఈ 4 డిస్ట్రిక్ట్స్లో బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎక్కువగా ఉన్నారు. 2,40,000 మంది సైనికులు డిప్లాయ్ అయినా కూడా టేప్స్ వేస్తున్నారు అంటే మమతా బెనర్జీ గూండాగిరి ఏ స్థాయిలో ఉంది అనేది మీరే అర్థం చేసుకోవాలి. నార్త్ 24 పరగనా డిస్టిక్ బూత్ నంబర్ 120లో ప్రజలను బెదిరించడానికి పోలింగ్ బూత్ వద్దకు టీఎంసీ గూండాలు చేరుకున్నారు. ఆ గూండాలను సిఆర్పిఎఫ్ జవాన్లు ఎలా చితక్కొడుతున్నారో చూడండి. బర్దబాన్లో ఒక టీఎంసీ కౌన్సిలర్ పోలింగ్ బూత్ ఆపోజిట్ రోడ్ ఉంటుంది కదా, అంటే చౌక్ రోడ్ ఉంటుంది కదా, ఆ చౌక్లో చైర్ వేసుకొని కూర్చొని వచ్చి వెళ్లే ప్రజలను భయపెడుతున్నాడు. మాకే ఓటు వేయండి అని ఇంటిమేట్ చేస్తున్నాడు. అండ్ ఈ కౌన్సిలర్ను ఎలా కొడుతున్నారో చూడండి. ఈవీఎం మిషన్స్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ గుర్తులపై సెంట్ వేస్తున్నారు. ఆ బటన్ ప్రెస్ చేసిన వేలి వాసన చూసి బీజేపీకి ఓటు వేసావని చెప్పి సామాన్య ప్రజల్ని కొడుతున్నారు. ఫెవిక్విక్ వేస్తున్నారండి. ఫెవిక్విక్ వేలికి అతుక్కుంటుంది కదా, ఆ ఫెవికాల్ వాసన విని చితక్ కొడుతున్నారు. అండ్ ఫేక్ ఫింగర్ నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఫేక్ ఓటు వేస్తున్నారు. మీ ప్రకారం వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి. ఈ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.